మళ్ళీ అదే ట్యూన్ని లిరిక్ మార్చి జయంలో మళ్ళీ వాడడం జరిగింది. ఏ పాట సార్ అది? ఎవరినేమన్నా మారదు ఈ ప్రేమ ఉంది కదా, ఆ, ఆ. ఎవరు ఏమన్నా మారదు ఈ ప్రేమ, ఎవ్వరు ఏమన్నా మారదు మారదు ఈ ఈ ప్రేమ. ఆ. ఒరిజినల్గా అది నువ్వు నేను కోసం ఆ, చేసిన ట్యూన్ అది. అది ఆయన లిరిక్ ఏంటి, గున్నమావి కొమ్మ మీద గారాల గోరింకా, ఇది ట్యూన్. ఇది లిరిక్ ఆయన రాసిన దానికి, నేను ఇది ట్యూన్ చేశాను అనమాట. ఆ సిచ్యువేషన్కి మీరు నా గుండెలో నువ్వు ఉండిపో సిచ్యువేషన్ అది. ఉమ్. నా గుండెలో నువ్వు ఉండిపో సిచ్యువేషన్కి మీరు ఇది అడాప్ట్ చేస్తే ఈ పాట కూడా బాగుండేదే అనే ఫీలింగ్ వస్తుంది కరెక్ట్. కదా. కానీ మళ్ళీ జయంకి వచ్చేసరికి, జయం క్లైమాక్స్ సిచ్యువేషన్కి వచ్చేసరికి ఎవరినేమన్నా మారుతి ఈ ప్రేమ, గుండమామి కొమ్మ మీద పాట లిరిక్ యాప్ట్ కాదు అని అదే ట్యూన్ని ఎవరినేమన్నా పాటతోటి మళ్ళీ చేసాం, రీప్లేస్ చేసాం. సార్ ఇక్కడ నాకు చిన్న డౌటు, నువ్వు నేను తీసుకున్న చిత్రం తీసుకున్న కాలేజీ పాటలు అనేవి ఉంటాయి కదా, మీరు వచ్చి ఆ ఫోక్ టచ్ ఇచ్చే వరకు తెలుగు సినిమాల్లో ఎక్కడా కూడా నాకు తెలిసి అలాంటి కాలేజీ సాంగ్స్ లేవు. ఈవెన్ అప్పటికి వెంకటేష్ గారు పెద్ద పెద్ద హీరోలు కూడా చేస్తున్నారు, కాలేజీ సాంగ్స్ చేస్తున్నారు, అప్పుడే వస్తున్న యంగ్స్టర్స్ చేస్తున్నారు. ఎక్కడా కూడా ఫోక్ టచ్ లేదు. పర్టికులర్గా మీరు వచ్చిన తర్వాత ఫోక్ టచ్ ఇవ్వడానికి కారణం ఏంటి? ఎందుకంటే మేము రియలిస్టిక్ అప్రోచ్లో వెళ్ళాం. ఉమ్. నేను 17 సంవత్సరాలు, అంటే 1వ క్లాస్ నుంచి పీజీ వరకు, అంటే 17 సంవత్సరాలు నా స్టడీస్. 17 సంవత్సరాలు నా చదువులో యాజ్ ఎ సింగర్